మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలు అంటే వృత్తిలో అభివృద్ధి, అలాగే ఆదాయపరమైన విషయాల్లో చక్కటి చర్చలు జరగడం, తర్వాత విద్యాపరంగాను, వాహనపరంగాను, గృహపరంగాను, గృహంలో వాతావరణాలు కానీ, తల్లి పెద్దలు మొదలు వాళ్ళతో సంప్రదించి మంచి సమయాన్ని వారితో సద్వినియోగపరచుకోవడం, అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటూ వృత్తిపరమైన రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలు కొంతవరకు పెరుగుతూ దాని ప్రకారం మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి గౌరవం పెరిగే విధంగా ఉండేందుకు అవకాశం ఉన్నట్లుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకుంటే మనకి దీంట్లో ముఖ్యంగా కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి విద్యార్థులకి విద్యాపరమైన విషయాల్లో దూర ప్రదేశాలలో అవకాశాలు, పుణ్యబలం పెరిగే విధంగా కృషి చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, పెద్దలకి ఆధ్యాత్మిక ప్రయాణాలు, అలాగే దైవబలాన్ని పెంచుకునే విధంగా కృషి చేయడం, మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలు చూసి రావడానికి మీరు ప్రయత్నం చేయడం, సోషల్ మీడియాలో దానికి సంబంధించి మీరు చక్కగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆరోగ్యం, ఆహార్యం, ఆలోచనలు అన్ని విషయాలు కూడా వీలైనంత జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం, శ్రమకి తగిన ప్రతిఫలం లేదనే పరిస్థితుల్లాగా ఎక్కువ ఆలోచించడం, దానివల్ల డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉండడం, మానసిక శారీరక ఆరోగ్య విషయాలలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, మైత్రిభావాలు పెరగడం, భాగస్వామితో చక్కటి అనుబంధం, వారి ఆలోచనలతో అనుగుణంగా మీరు ముందుకెళ్ళడం, మీరు పడిన కష్టానికి గుర్తింపు, గౌరవం లభించడంతో పాటుగా మీకు అవార్డులు మొదలైన వాటికి ఆస్కారాలు ఉండడం, అలాగే జీవిత భాగస్వామి మార్గదర్శకత్వంలో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. సింహరాశి వాళ్ళ విషయంలో మనకు వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి మీ యొక్క ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో సంప్రదించి సలహాలు తీసుకుంటూ మీ యొక్క వృత్తిపరమైన విషయాలలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు, అలాగే దాంతోపాటుగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, న్యాయపరమైన విషయాల కోసం మీరు పెద్దల్ని సంప్రదించి వారి యొక్క నిర్ణయాలు తీసుకోవడం, దాంతోపాటుగా పేరు పొందిన వ్యక్తులు అంటే ఉన్నత స్థాయి వ్యక్తులతో సంప్రదించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ అది కూడా వీలైనంత వరకు వృత్తికి సంబంధించి ముందుకు వెళ్ళడం, అలాగే ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు కానీ మీ యొక్క పెట్టుబడుల కొరకు కానీ మీరు ఎక్కువ ఖర్చులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ వ్యక్తులతో కానీ చర్చించి మీ యొక్క ముఖ్యమైన విషయాల్లో వారి నిర్ణయాలకు అనుగుణంగా ముందుకెడుతూ అభివృద్ధి పరంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలు అంటే ఏదన్నా విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి, అలాగే స్థిరాస్తులు పెట్టుబడుల విషయంలో, గృహ వాహన విషయాల్లో
మీరు తీసుకునే నిర్ణయాలలో మీకు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం, అంటే మీ వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క గృహ వాహన విషయాలలో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఏదన్నా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే వాటికి సంబంధించి మీకు సహకారం అందించే విషయంలో మీరు ఉన్నత స్థాయి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని, పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలిసి ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ముందుకు సాగుతాయి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు అంటే మీ యొక్క తోబుట్టువులకు సంబంధించిన విషయాలు కానీ, అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ విషయాల్లో కానీ, మీకు బ్యాంకింగ్ రంగంలో ఉండే వారికి కానీ, ఆ విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో మీ వృత్తికి సంబంధించి కానీ, లేకపోతే కుటుంబ విషయాలలో కానీ పెద్దల సహకారం అనేది మీరు కోరుకుంటారు. కానీ అది మీకు ఆశించిన స్థాయిలో ఉండకుండా కొంత మిశ్రమ ఫలితాలు ఇవ్వడం వల్ల కొంత నిరాశ నిస్పృహలకు గురి అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా కార్యక్రమాన్ని సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేస్తారు. అలాగే వారసత్వపు విషయాలలో కూడా ఎక్కువ స్థాయిలో మీరు కృషి చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే తోబుట్టువులతో కలిపి చర్చలు జరిపేటప్పుడు కానీ, సంప్రదింపులు చేసేటప్పుడు, దగ్గర ప్రయాణాలు మొదలైన విషయాల్లో మీరు ఆశించిన విధంగా ఫలితాలు ఉంటూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా ఆర్థికమైన విషయాలలో మీ యొక్క వృత్తికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే మీ యొక్క తండ్రి గారి యొక్క ఆశీస్సులతో రావలసిన ధనాల విషయంలో, జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలలో మొదలైన విషయాలలో ఈ రోజున చర్చలు జరపడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అన్నీ కూడా ఒక చక్కటి ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా ఎవరికన్నా మీరు మాట ఇచ్చినట్లయితే ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ఆ విషయంలో మీరు భాగస్వామిని, తండ్రిని సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా ఈ రోజున ముందుకు సాగడానికి ఆస్కారం అనేది ఉంది. కానీ ఏదైనప్పటికీ తొందరగా నిర్ణయంతో వెంటనే సమాధానం చెప్పి ఘర్షణ రాకుండా ఆలోచించి మాటలతో ఇబ్బంది లేకుండా చాకచక్యంగా వ్యవహరించి ముందుకు వెళ్ళడానికి అవకాశమే ఎక్కువ ఉంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా అంటే ఉన్నత స్థాయి వ్యక్తులతో సంప్రదింపులు జరిపేటప్పుడు, అలాగే మీ యొక్క పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలి. గవర్నమెంట్ అధికారులతో ఏదన్నా పని కావాలి అనుకున్నప్పుడు నిదానంగా వ్యవహరించి దాన్ని పొందే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే కనబడుతోంది. అలాగే జీవిత భాగస్వామికి అభివృద్ధికి సంబంధించిన విషయాలు కొన్ని వినడం, అలాగే వారి యొక్క వృత్తిపరమైన చేంజెస్ అంటే స్థానచలనాలకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. వీరికి నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు, కొత్త వ్యక్తుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం, పడిన శ్రమ అధికంగా ఉన్న దానికి సంబంధించి అవకాశాలు అయితే కనబడడం, అంటే స్థానచలనానికి అవకాశం. స్థానచలనంతో పాటుగా మీరు తీసుకునే నిర్ణయాలు అంటే కొత్త వృత్తి కోసం కొత్త సంస్థకి మారడానికి మీకు ఎదురవుతున్న అనుభవాల రీత్యా 1-4 సార్లు ఆలోచించి సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని మరొకసారి సంప్రదించి మీడియా మొదలైనవి మారే వ్యక్తులకు కూడా ఇది కొంతవరకు అనుకూలమైన సమయమైనా మారుతున్న సంస్థ కొరకు మీరు చేసే ప్రయత్నాల వల్ల ప్రస్తుతం చేస్తున్న సంస్థలో అధికారులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీన రాశి వారికి నక్షత్రాలు ముఖ్యంగా పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీకు ముఖ్యమైన విషయాలలో అంటే ఎదురు చూస్తున్న విషయాలు,
అభివృద్ధికరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, వృత్తిపరమైన అభివృద్ధి, అలాగే రోగనిరోధక శక్తి పెరగడం, ఆరోగ్యం బాగుండడం, జీవిత భాగస్వామికి కూడా ఒక చక్కటి అవకాశం రావడం, వారితో కలిసి మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఎదురు చూస్తున్న వర్తమానాలు మీకు అనుకూలంగా ఉండడం, నూతన గృహ నిర్మాణం కొరకు మీరు చేసిన ప్రయత్నాలు కానీ, గృహం మీద వచ్చే ఆదాయం కానీ అభివృద్ధికరంగా ఉండడం, అన్నీ కూడా మీకు మీ ప్రణాళికాపరంగా ముందుకెడుతూ అనుకూలంగా